హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి పోకో X2 గురించి. పోకో X2 మొబైల్లో టచ్ అయితే వర్క్ అవ్వట్లేదు. దాంట్లో మనకి ఏ లైన్ ఓపెన్ అయిపోతే మనకు టచ్ వర్క్ అయ్యేది అనేది చూద్దాము ఈ వీడియోలో. ఇది కామన్ ప్రాబ్లము పోకో X2లో. దీన్ని ఏ విధంగా చేయాలా అనే ఈ ప్రాసెస్ని అయితే ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి. చూడండి, ఈ మొబైల్ వచ్చేసి పోకో X2. ఈ మొబైల్లో వచ్చేసి మోసీ లైన్ వచ్చేసి ఓపెన్ అయితే అయిపోయింది. ఇది వచ్చేసి కామన్ ప్రాబ్లమే, అందరికీ తెలిసిందే. పోకో X2లో టచ్ వర్క్ అవ్వకపోతే ఈ మోసీ లైన్ అయితే ఓపెన్ అయిపోద్ది. దానికోసంగా మనం సిపియూని రీబాల్ చేసుకోవాలి ఉంటుంది. చూడండి, ఈ లైన్ ఎడకిపోతుందో డైరెక్ట్గా వేరే కాంపోనెంట్స్ దగ్గర కానీ వేరే ఐసీల దగ్గర కానీ ఎక్కడ పోకుండా డైరెక్ట్ సిపియూలోకే పోతుంది. కాబట్టి సిపి కింద ఉండే ప్యాడ్స్ డ్రై సాల్డరింగ్ అయిపోతాయి. దానికోసం మనం సిపిని రీబాల్ చేసుకుంటే సక్సెస్ఫుల్గా వర్క్ అయితే అయిపోద్ది అండి. చూద్దాము ఈ వీడియోలో మనం ఏ విధంగా సిపియూని రీబాల్ చేయాలా, ప్రాసెస్ ఏందో ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. క్వాల్కామ్ SM7150 అనే సిపిని అయితే ఈ మొబైల్ అయితే యూజ్ చేశారు. దీన్ని ఫస్ట్ మనం గ్లూ అయితే కట్ చేస్తున్నాము. 290లో హీట్లో పెట్టుకొని గ్లూని అయితే కట్ చేసేసాము. ఇక నెక్స్ట్ వచ్చేసి మనం సిపిని అయితే లిఫ్ట్ చేయాలా. సిపిని లిఫ్ట్ చేయడానికి 350 హీట్లో పెట్టుకొని 60 ఎయిర్ పెట్టుకొని సిపిని అయితే బాగా ప్రీ హీట్ చేసి సిపిని అయితే లిఫ్ట్ చేస్తున్నాము. చూడండి, సిపిని అయితే లిఫ్ట్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి 183 PPDని యూజ్ చేసి గ్లూని, నెక్స్ట్ వచ్చేసి కంపెనీ వచ్చిన అది సాల్డరింగ్ని కన్వర్ట్ చేసి నెక్స్ట్ వచ్చేసి విక్తో బాగా నీట్గా విక్ కొట్టేయాలండి. ఎంత నీట్గా మనకు క్లీన్ చేసుకొని ఎంత నీట్గా విక్ కొట్టుకుంటామో అంత నీట్గా మనకు వర్క్ అయితే సింగిల్ అటెంప్ట్లో మొబైల్ కూడా ఆన్ అయిపోతుంది. చూడండి, మళ్ళీ ఇంకోసారి మనం విక్ కొడుతున్నాము. సైడ్ లైన్లో ఉండే గ్లూని కట్ చేసుకొని మళ్ళీ ఇంకోసారి ఈ విధంగా నీట్గా విక్ కొట్టుకోవాలి. ఎక్కువ ప్రెజర్ వేయకూడదు. ప్రెజర్ వేయకుండా దీన్ని పైనే ఇట్లా ఈ విధంగా క్లీన్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా క్లీన్ చేసుకోవాలా. చూడండి, నెక్స్ట్ వచ్చేసి ఒక ఐరన్ బ్రష్ వస్తుంది. ఐరన్ బ్రష్ ద్వారా బాగా క్లీన్ చేసుకుంటే మనకు డ్రై అయిపోయిన ప్యాడ్స్ అన్నీ మళ్ళీ షైనింగ్లో వస్తాయి. షైనింగ్లో వస్తే మనకు బాగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా అయితే బోర్డులో క్లీన్ చేసుకో. నెక్స్ట్ వచ్చేసి మనం సిపిని కూడా క్లీన్ చేస్తున్నాం. చూడండి, పేస్ట్ వేసుకొని సాలింగ్ రాడ్ హీట్ వచ్చేసి 320లో పెట్టుకొని 183 PPD తీసుకొని ఒకేసారి గ్లూని క్లీన్ చేస్తా, అదే సిపియూని క్లీన్ చేస్తా, దాన్ని కన్వర్ట్ చేస్తా. అదేవిధంగా మొత్తాన్ని గ్లూని కూడా రిమూవ్ చేసేసాము. నెక్స్ట్ వచ్చేసి ఐరన్ బ్రష్ తీసుకొని టిన్నర్ వేసి బాగా ఆ బాల్స్ని కూడా షైనింగ్ వచ్చేటట్టు చేసుకున్నాము. చూడండి ఎంత క్లీన్గా అయిపోయిందో. నెక్స్ట్ వచ్చేసి మనం సిపియూని అయితే ఇప్పుడు రీబాల్ చేయాలా. ఈ విధంగా మనం క్లీన్ చేసుకుంటే మనకు ప్రాపర్గా అయితే సిపియూ రీబాల్ అవుతుందండి. చూడండి, దానికి మ్యాచ్ అయ్యే సెన్సిల్ తీసుకొని 183 PPD తీసుకొని దీన్ని కూడా రీబాల్ చేస్తున్నాను. చూడండి ఏ విధంగా చేస్తాను. హీట్ వచ్చేసి 290 పెట్టుకొని PPD అప్లై చేసి దీన్ని సెన్సిటివ్ మీద హీట్ కొట్టాను. చూడండి, మనకైతే ఇక్కడ కొన్ని బాల్స్ అయితే అవ్వలేదు. మళ్ళీ నీట్గా విక్ కొట్టుకొని మళ్ళీ ఇంకోసారి చేస్తున్నాను. మనకు సిపి వచ్చేసి ప్రాపర్ వేలో పర్ఫెక్ట్గా అవ్వాలా. అప్పుడే మనకు సింగిల్ అటెంప్ట్లో మొబైల్ కూడా ఆన్ అయిపోతుందండి. చూడండి, ఇంకోసారి మనం రీబాల్ చేస్తున్నాం. దీన్ని సేమ్ 183 PPD తీసుకొని అప్లై చేస్తాము. చూడండి, SM7150 సెన్సిటివ్ తీసుకొని దాన్ని మ్యాచ్ చేసి PPD తీసుకొని మనం ఫింగర్తోనే PPDని అయితే అప్లై చేస్తాం. చూడండి, ఈ విధంగా అప్లై చేయాలా. అన్ని హోల్స్లో మనం PPDని అయితే బాగా ఫిల్ చేయాలా. అలాగని ఎక్కువ ఫిల్ చేసేయకూడదు. మనకి ఎంత కావాలో అంత మాత్రమే ఫిల్ చేసుకోవాలా. చూడండి, ఈ విధంగా ఫిల్ చేసుకొని ఎక్స్ట్రా అయిపోయింది తీసేయాలి. ఒక క్లాత్ తీసుకొని ఎక్స్ట్రా అయితే మనం తీసేయాలండి. చూడండి, నేనైతే ఫిల్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ట్విజర్తో అట్ట పెట్టి పట్టుకొని బ్లోయర్ హీట్ వచ్చేసి 290 పెట్టుకొని చూడండి, ఈ విధంగా స్టెన్సిల్ మొత్తాన్ని ప్రీ హీట్ చేస్తున్నాను. ప్రీ హీట్ చేసిన తర్వాత మనం ఒక ప్లేస్లో అయితే మనం బ్లోయర్ని అయితే అట్లా స్టాండ్ చేసేయాలా. అట్లా పెట్టేయడం వల్ల మనకు చిన్నగా అన్ని బాల్స్ అయితే ప్రాపర్గా అయిపోతాయండి. చూడండి, ఒక దగ్గర అయితే నేను ఈ విధంగా బ్లోయర్ని అయితే పెట్టేశాను. చూడండి, చిన్నగా అవుతున్నాయి. మన బ్లోయర్ని స్లోలీ మూవ్ చేస్తా ముందరికి వస్తున్నాను. చూడండి, ఈ విధంగా స్లోగా ముందరికి రావాలా. అప్పుడు బాల్స్ అన్నీ ప్రాపర్గా అయిపోతాయి. చూడండి,
అన్ని బాల్స్ అన్నీ కరెక్ట్గా అయిపోతున్నాయి. అన్నీ అయిపోయిన తర్వాత మనకు స్టెన్సిల్ బాగా హీట్లో ఉంటుంది కాబట్టి మనం వెంటనే స్టెన్సిల్ని అయితే తీసేయకూడదు. తీసేయడం వల్ల అవి ప్రాబ్లం అయిపోతాయి. దానికోసం అది కొంచెం ఆరిన తర్వాత దాని స్టెన్సిల్ అనేది తీసేయాలా. స్టెన్సిల్ని తీయడానికి ఐసీ నుంచి 2 విధాలుగా తీయొచ్చు. మనం ట్విజర్తో అయినా ప్రెస్ చేయొచ్చు, లేదంటే పైన టిన్నర్ వేసి ఈ విధంగా బ్రష్తో ఈ విధంగా క్లీన్ చేయాలా. చూడండి మన దగ్గర ఇంక్ ఏదో పడిపోయింది, దానివల్ల అలా అయిపోయింది. ప్రాబ్లం ఏం లేదు. మనం టిన్నర్ వేసి బాగా క్లీన్ చేస్తాం దాన్ని, ఐసీని చూద్దాము. అన్ని బాల్స్ ఒకే లెవెల్లో ఉండాలా, నీట్గా ఉండాలి ఐసీ. అప్పుడే మనకు సింగిల్ అటెంప్ట్లో మొబైల్ కూడా ఆన్ అయిపోద్ది, మన టచ్ ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోద్ది. చూద్దాము. మన ఇక్కడ వచ్చేసి లిక్విడ్లు ఏం యూజ్ చేయము, ఓన్లీ ఎన్సీ టిన్నర్ అని ఉంటుంది, దాన్ని మాత్రమే నేను యూజ్ చేస్తాను ఫ్రెండ్స్. బాగుంటుంది. మీకు ఆల్రెడీ మన వీడియోలో చెప్పినాను ఏ లిక్విడ్లు యూజ్ చేయొచ్చు అని. చూడండి మనం ఇంకు ఉంది అక్కడ, దానివల్ల అది ఐసీలోకి అయితే అంటుకుంది. మనం నార్మల్ టిన్నర్ ఎన్సీ టిన్నర్ తీసుకొని బ్రష్తో సిపి బ్రష్తో బాగా క్లీన్ చేస్తాను. ఈ విధంగా ప్రాపర్ వేలో క్లీన్ చేసుకుంటే మనకు తెలుస్తుంది ఏమైనా బాల్స్ అప్లో ఉన్నాయా డౌన్లో ఉన్నాయా అని. ఈ విధంగా కింద క్లాత్ పెట్టుకొని బాగా నీట్గా చేసుకోవాలా. చూడండి ఈ విధంగా నీట్గా చేసుకోవాలండి. ఇలాంటి బ్రష్ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇలాంటి బ్రష్ తీసుకుంటే ఇది బాగా వర్క్ అవుద్ది. బ్రష్ బాగా నీట్గా పనిచేస్తుంది. 2UL అనే కంపెనీ వాళ్ళు సేల్ చేస్తున్నారు దీన్ని. బాగుంది, డబల్ సైడ్ వస్తుంది బ్రష్. ఈ బ్రష్ని అయితే తీసుకోండి, బాగా యూజ్ అవుతుంది. చూడండి మనకు బాగా ప్రాపర్ వేలో క్లీన్ చేస్తున్నాను. ప్రాపర్ వేలో క్లీన్ చేసి మనం చెక్ చేయాలా బాల్స్ ఏమైనా హైట్ ఉన్నాయా డౌన్ ఉన్నాయా అని చూసుకొని, హైట్ ఉండేదాన్ని కట్ చేసుకోవాలా, ఆ డౌన్ ఉండేదాన్ని మళ్ళీ పీపీడి వేసి ఒక లెవెల్లో కరెక్ట్ లెవెల్లో చేసుకోవాలా. అన్ని బాల్స్ ఒకే లెవెల్లో ఉండాలండి. ఈ కొన్ని బాల్స్ అప్ కొన్ని బాల్ డౌన్ ఉంటే వర్క్ అయితే అవ్వదు. చూడండి నేను జూమ్ చేసుకొని చెక్ చేస్తున్నాను బాల్స్ ఏమైనా డౌన్ ఉన్నాయా అప్ ఉన్నాయా అనేది. చూడండి సిపిని కూడా ఇట్లా పైకి ఎత్తి కూడా చూస్తున్నాను ఏమైనా బాల్స్ డౌన్ ఉన్నాయా అప్ ఉన్నాయా అని. ప్రాపర్గా చెక్ చేసుకోవాలండి. మనం ఏమైనా బాల్స్ డౌన్ కానీ అప్ కానీ ఉంటే ప్రాబ్లం అయిపోతుంది. దానికోసంగా మనం ప్రాపర్గా చెక్ చేయాలా. బాల్స్ ఎక్కడ కూడా ఒక్కటి కూడా డౌన్ ఉండకూడదు, ఒక్కటి కూడా హైట్ ఉండకూడదు. దానికోసం ఒకటి 2 సార్లు చూసుకొని మనం సిపిని అయితే మదర్ బోర్డులో ఫిక్స్ చేసేయాలండి. చూడండి మనకైతే ఈ ప్రాసెస్ అయితే అయిపోయింది. నీట్గా మనకు సిపి అయితే రిబాల్ అయిపోయింది. మనం వచ్చేసి ఇప్పుడు మదర్ బోర్డులో సిపిని అయితే ఫిక్స్ చేస్తున్నాము. చూడండి మనకు డైరెక్షన్ కూడా చాలా ముఖ్యమైనది. సిపి మీద ఒక డాట్ ఉంటుంది, ఆ డాట్ ప్రకారం మనం సిపిని అయితే ఫిక్స్ చేయాలా. ఎట్ట పడితే ఎట్ట పెట్టేయకూడదు. చూడండి మనకు డాట్ అనేది ఉంది సిపి మీద, ఈ డైరెక్షన్లో ఉంది. మనం ఐడియా లేకపోతే ఒక దగ్గర అయినా మనం మార్క్ చేసుకోవాలా. ఈ విధంగా అయితే పెట్టుకొని సిపిని ప్రాపర్గా ఫిక్స్ చేయాలండి. ఇక్కడ మార్జిన్స్ అయితే ఉంటాయి మదర్ బోర్డులో, ఆ మార్జిన్స్ మ్యాచ్ చేసి మనం బ్లోయర్ హీట్ వచ్చేసి ఇప్పుడు 310లో పెట్టుకోవాలా. 60 ఎయిర్ పెట్టుకొని బాగా ప్రీ హీట్ చేయాలండి. ఈ విధంగా ఫస్ట్ వచ్చేసి మనం పేస్ట్ కొంచెం వేసాం కదా, మళ్ళీ ఇంకా కొంచెం పేస్ట్ వేయాలి. ఇప్పుడు చూడండి ఈ విధంగా సిపిని అయితే బాగా హీట్ చేయాలా 4 పక్కల. చూడండి ఇప్పుడు కొంచెం పేస్ట్ వేసుకున్నాను, మళ్ళీ హీట్ చేస్తున్నాను. ఈ విధంగా 4 పక్కల హీట్ తగిలేటట్టు చూసుకోవాలా. మనకు సిపియు బాగా కూర్చుంది అని మనకు ఎలా తెలుస్తుంది అంటే, సిపియు 4 పక్కల నుంచి మనం వేసిన పేస్ట్ బయటికి వస్తుంది, అదే మనకు తెలుస్తుంది. ఆ విధంగా వచ్చింది అంటే మనకు సిపియు ప్రాపర్గా కూర్చున్నట్టు అని మనం అనుకోవాలా. సిపియు కొంచెం అటు ఇటు ఉన్నా కూడా అదే పొజిషన్లో అనేది కూర్చుంటుంది ఫ్రెండ్స్. మన సిపియు అయితే ప్రాపర్గా కూర్చుంది. దీనికి వచ్చేసి మనం లైట్గా షేక్ చేయాలా. చూడండి ఈ విధంగా అయితే షేక్ చేయాలా సైడ్ నుంచి. ఈ విధంగా షేక్ చేయాలా, సైడ్ నుంచి కూడా షేక్ చేయాలా. మన హ్యాండ్ ఓకే షేకింగ్ ఏం లేకపోతే ఈ విధంగా పైనుంచి కూడా ప్రెస్ చేయొచ్చు. మన హ్యాండ్ వచ్చేసి షేక్ ఉండకూడదు, షేక్ ఉంటే ప్రాబ్లం అయిపోద్ది. చూడండి పైనుంచి ప్రెస్ చేసి ఏమైనా బాల్స్ కూడా కింద తగలకపోతే అన్నీ ప్రాపర్గా తగిలిపోతాయి ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా అయితే మనం సిపిని ప్రాపర్ వేలో కూర్చోబెట్టేసామండి.
ఇక్కడ వచ్చేసి కొంచెం టైం తీసుకోవాలా CPU కూల్ అయ్యేదాకా. దానికోసంగా మనకు ఫాస్ట్గా కావాలంటే కూలింగ్ ఫ్యాన్స్ కూడా దొరుకుతాయి మార్కెట్లో, అవి తీసుకుంటే సరిపోద్ది. చూద్దాము. ఇప్పుడు మొబైల్ వచ్చేసి మనము ఫ్రేమ్లో ఫిట్ చేసి మొబైల్ ఆన్ అవుతుందా లేదా అని చెక్ చేద్దాం ఫ్రెండ్స్. చూడండి, నేనైతే దీన్ని ఫ్రేమ్లో ఫిట్ చేస్తున్నాను, చూద్దాము. మనకు ప్రాబ్లం వచ్చేసి టచ్ వర్కౌట్ లేదు. చూడండి, ఇక్కడ నేను జిఆర్ చెక్ చేస్తున్నాను. మనకు జిఆర్ అయితే ఇక్కడ ప్రాపర్గా వచ్చిందండి. నేను మల్టీమీటర్ని అయితే షో చేయలేకపోయాను. మనకు జిఆర్ అయితే ఫస్ట్లో రాలేదు, ఇప్పుడు CPU రీబాల్ చేసిన తర్వాత జిఆర్ అయితే వచ్చేసిందండి. మన మొబైల్ వచ్చేసి 100% టచ్ వర్క్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. చూద్దాం, మొబైల్ ఆన్ చేసి చూద్దాము ఫస్ట్ ఆన్ అవుతుందా లేదా అనేది. చూడండి, మనకు పోకో అని వచ్చేసింది, అంటే మన మొబైల్ వచ్చేసి ప్రాపర్గా ఆన్ అయిపోయింది. చూద్దాము సెకండ్లోకి వచ్చిన తర్వాత మొబైల్స్ మొత్తం ఆన్ అయిపోయిన తర్వాత టచ్ వర్క్ అవుతుందా లేదా అనేది. చూడండి, మనకు సెకండ్ లోగో MI UI అని కూడా సెకండ్ లోగో కూడా వచ్చేసిందండి. చూడండి, నెంబర్స్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ. నెంబర్స్ని అయితే ప్రెస్ చేస్తున్నాను. చూడండి, పైకి స్లైడ్ చేశాను, నెంబర్స్ కూడా చెక్ చేస్తున్నాను. ఇక్కడైతే మనకు ప్రాపర్గా కనిపించలేదు ఫ్రెండ్స్. దానికోసంగా మనం బయటికి తీసి ఫుల్గా మొబైల్ చూపించి నేను చూపిస్తున్నాను. చూడండి, ఈ విధంగా చూడండి, మనకు మొబైల్ టచ్ అయితే ప్రాపర్గా పనిచేస్తుంది. 1 2 3 అన్నీ పనిచేస్తున్నాయి. చూడండి, ఇక్కడ అన్ని నెంబర్లు అయితే ప్రాపర్గా పనిచేస్తున్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ అండి.